హలో గాయస్, వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు మనం చికెన్ మెంతికూర చేస్తున్నాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై చేసినాక కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంట్లో చేసింది వేసుకుంటున్న టేస్ట్ కోసం. బాగా మిక్స్ చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నా. ఇదైతే ఫ్రెష్ చికెన్ టేస్ట్ కోసం. గైస్, చాలా రోజుల తర్వాత వీడియో వేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు కట్ చేసుకొని ఒక 2 టమాటో వేసుకోండి. కట్ చేసుకున్న టమాటో వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. ఒక లిడ్ పెడతా. ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేస్తాను. సాల్ట్ వేసుకోండి కొంచెం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మెంతం కూర వేస్తున్నాను. ఇది మూత పెట్టి ఓపెన్ చేసినాక చూడండి ఎలా ఉడికిందో బాయిల్ అయిన చికెను. ఇప్పుడు మెంతం కూర కడిగి వేసుకొని అలానే ఒక మూత పెట్టి ఒక 5 minutes ఉంచండి బాగా కలిపి. ఇప్పుడు చూడండి 5 minutes తర్వాత కారం వేసుకోండి. మీకు స్పైసీనెస్ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నాకైతే స్పైసీనెస్ కావాలి కాబట్టి ఎక్కువ కారం వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్. బాగా కలిపెట్టుకోండి. బాగా కలపాలి. మిక్స్ అయిపోవాలి పీసెస్కి. ఇప్పుడు వాటర్ పోసి లిడ్ పెట్టేసుకోండి. వాటర్ పోసి మూత పెట్టండి కొంచెం ఒక 5 minutes. చూడండి చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోండి ఒక 5 minutes. చికెన్ అయితే రెడీ అయిపోయింది, మెంతికూర చికెన్. గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆంధ్ర రుచులు యూట్యూబ్ ఛానల్. లైక్ అండ్ షేర్.